హాయ్ ఫ్రెండ్స్, మొన్న మేము హాస్పిటల్కి వెళ్తే రక్త కణాలు తగ్గినాయి అన్నారు కదా. మా ఆయనకి టెస్టులు చేయించుకున్నాం, అన్ని గ్లూకోజులు ఎక్కించినాం. 3 రోజులు ఉన్న పైసలు అయితే ఒడిచినాయి. పైసలు ఎందుకు వృధా చేసుడు, బెడ్ టెస్ట్ మళ్ళీ అడ్మిట్ కమ్మన్నారు హాస్పిటల్లో. మళ్ళీ గ్లూకోజులు పెడతామంటే ఎందుకు అనేసి నేనైతే ఇలా చేశాను. పైసలు ఎందుకండి వృధా చేసుడు. నేనైతే బొప్పాయి ఆకు, ఒక ఆకు తీసుకొచ్చి అయితే చిన్నగా కట్ చేసి దాన్ని అయితే పొద్దున్న పడిగడుపున్నాయి, పొద్దున మొహం కడుక్కోగానే ఇలా అయితే జ్యూస్ అయితే చేస్తున్నాను. రోజు ఒక 4 రోజులు సీరియల్గా 4 రోజులు అయితే పడిగడుపున చిన్న గ్లాసుడ్ అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఆకొక ఆకు చిన్న కడిగేసి మిక్సీ అయితే పట్టాను. దాన్ని మెత్తగా పట్టి కొన్ని వాటర్ అయితే పోసుకున్నా. పైసలు అయితే వృధా చెయ్యకండి. మనం ఎందుకంటే చేసుకుంటే బతికేటోళ్ళం. హాస్పిటల్ అయితే చాలా పైసలు గుంజుతానులో. కొంచెం గట్టిగా అయింది, కొన్ని వాటర్ కూడా పోసుకుందాం. హాస్పిటల్ అయితే పైసలు అయితే బాగా గుంజుతాను ఫ్రెండ్స్. మనమే హాస్పిటల్ అన్ని వేలు అయితే పెట్టుకోలేము. నాకైతే అయినప్పుడు ఇలానే కవర్ అయింది. నాకు కూడా రక్త కణాలు పెరిగినాయి. మా ఆయనకు కూడా అలానే చేస్తున్నా. ఇప్పుడు చూడండి, పైసలు పెట్టుకొని అయితే యాస్ట్ వచ్చింది. అందుకని ఒక 4 రోజులు ఇలా పొద్దున పడిగడుపున ఒక్క 4-5 ఒక 2-3 స్పూన్లు అయితే రసం అయితే ఇస్తున్నాను. తొందరగా పెరుగుతుందండి, తొందరగా కవర్ అయింది. రక్త కణాలు అనేది తొందరగానైతే పెరుగుతాయి ఈ జ్యూస్ తాగడం వల్ల. పొద్దున చూడండి, అందులో చక్కెర ఇట్లా ఉప్పు ఏమీ వేయలేదు, ఓన్లీ ఆకు జ్యూసు చేసిన అంతే. అది ఇప్పుడు పడిగడుపున తాగమన్నా. చూడండి, ఇదైతే డైరెక్ట్ తాగుతాడు. పైసలు అయితే హాస్పిటల్లో పెట్టుకోకండి ఫ్రెండ్స్, ఇలా చెయ్యండి, తొందరగా తగ్గుతుంది. నాకైతే బెడ్ తక్కువ ఉందన్నారు కదా, షుగర్ బెడ్ తక్కువ ఉందన్నారు, బీపీ డౌన్ అయింది, టైఫాయిడ్ జ్వరం కదా. టైఫాయిడ్కి అయితే ఈ బత్తాయి జ్యూస్ అయితే మంచిగా పనిచేస్తుందట. అంగూరాలు రక్తం పెరగడానికి అయితే అంగూర, ఇది మా ఆయనకు బొప్పాయి, రోజు ఒక వక్క తినడానికి ఈ బత్తాయి జ్యూస్ చేసుకోవడానికి అయితే బత్తాయిలు అయితే తెప్పించుకున్నాను. బత్తాయి జ్యూస్ ఎలా అంటే కొంచెం మిరియాల రసం వేసుకొని నేనైతే జ్యూస్ అయితే చేసుకుంటున్నా రోజు. ఇది మా ఆయనకి, ఇవి నా కోసం. ఈ పండ్లు గ్లాసులు అయితే పోసుకున్నాడు. పొద్దున పడిగడుపున తాగాలంటే చేదు ఉంటుంది కదా, ఇలా అయితే తాగుతాడు. చూడండి ఫ్రెండ్స్, మీ ముందే తాగుతాడు. తాగి కొంచెం అయితే చక్కెర వేసుకుంటాడు. చేదు ఉంటుంది కదా బాగా, అయినా పర్వాలేదు మనకి, ఎందుకంటే రక్త కణాలు పెరగడానికైతే ఇలా చేస్తున్నాను. ఎవరికైనా రక్త కణాలు తగ్గితే మాత్రం ఇలా చెయ్యండి ఫ్రెండ్స్. తొందరగా రక్త కణాలు అనేది పెరుగుతాయి. ఇలా చేసి చూడండి. మీకు ఎవరైనా రక్త కణాలు తగ్గితే, టైఫాయిడ్ జ్వరం వస్తే ఇలా పండ్ల జ్యూస్ అయితే చేసుకొని తాగండి ఫ్రెండ్స్, తొందరగా తగ్గుద్ది. ఓకేనా ఫ్రెండ్స్?